నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ గుట్లవల్లేరు మండలం డొక్కిపర గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పర్యటించిన వెనిగండ్ల రాము గ్రామంలోకి విచ్చేసిన టీడీపీ నేతలకు పూల వర్షంతో ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు గుడివాడ పట్టణంలో ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపిన నూతన ట్రాఫిక్ ఎస్ఐ గరగారావు రోడ్లపైన వ్యాపారం చేసుకునే వారికి షాపింగ్ మాల్స్ యజమానులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటూ వెల్లడి. చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్న పార్టీలు రాజకీయంగా భూస్థాపితం అయిపోతాయన్న ఎంవి నారాయణ రెడ్డి పొత్తులు లేకుండా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదంటూ ఎద్దేవా. గుట్లవల్లేరుబడిలో డొక్కిపరు గ్రామంలో నేడు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము పర్యటించడం జరిగింది. ఇంటింటికి వెళ్లిన టీడీపీ జనసేన నాయకులు టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు అందించే సంక్షేమ పథకాల గురించి వివరిస్తూనే స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. గ్రామంలోకి విచ్చేసిన వెనిగండ్ల రాముకు పొల వర్షంతో గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలకగా అనంతరం రైతులు వెనిగండ్ల రామును ఎడ్ల బండిపై ఎక్కించి ఊర్లోకి తీసుకువెళ్లడం జరిగింది. అనంతరం ముస్లిం సోదరులు వెనిగండ్ల రాము కొరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాము మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలు తమపై చూపిస్తున్న అపార ప్రేమకు రుణపడి ఉంటామని తెలియజేశారు. 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న ఈ కొడాలి నాని డొక్కిపరు గ్రామం అభివృద్ధికి చేసినది ఏమీ లేదని గ్రామంలో పర్యటిస్తున్న తమకు సమస్యలు ఎదురుపడుతున్నాయని తెలియజేశారు. జనసేన టీడీపీ సంయుక్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి తీరుతామని తెలియజేశారు. ఈ పర్యటనలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వర మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్ మరియు నేతలు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. డొక్కిపరు గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం కింద ప్రతి ఒక్కరూ తిరుగుతా ఉన్నాం. ఇంటింటికి తెలుగుదేశం కింద అందరూ ఈ ఊర్లో ఎంత ఘనమైన స్వాగతం కనిపిస్తుందంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ఊర్లో అనేక పనులు నేను చేసే అదృష్టం కలిగింది. ఇక్కడ దగ్గర 2000 ఎకరాల పైగా నేను సేవ చేయగలిగానని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆ రోజు. ఎందుకంటే ఇంతకు ముందు వానల్లో మొత్తం మునిగిపోయినప్పుడు మొట్టమొదటిసారిగా ఇక్కడే మొదలెట్టాం. ఈ మొదలెట్టినప్పుడే ప్రొక్కలు తీసుకొచ్చి కాలువల పూడికలన్నీ తీస్తే మొదలెడితే ఇక్కడ డొక్కిపరులో ప్రతి ఎకరం చెరువులాగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మొదలెట్టాం. ప్రొక్కలను తీసి మొత్తం అంతా క్లియర్ అప్ చేసేసరికి దగ్గర 2000 ఎకరాల దాకా సేవ్ అయిందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మేము నుంచున్న ప్రదేశం ఈ ప్రదేశం మొత్తం బురద నీరుతోటి మొక్కల పైన నీళ్లు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ కూడా చేయించడం జరిగింది. ఇదే కాక చాలా పనులు ఇక్కడ చేసి పెట్టాను ప్రజలకి అందరికీ. అలా ప్రజలకు దగ్గరగా ఉంటే ఏమో వాళ్ళంతా అభిమానిస్తారు అనేది జనాలను చూస్తే అర్థమైపోతుంది. అసలు ఇక్కడ కాల్ చేసిన కూడా తనే కాలనీ మొత్తం మునిగిపోయింది సార్, మేము ఎటు తిరగలేకపోతున్నాం అని చెప్పేసి ఇది జరగగానే వెంటనే స్పందించేసరికి మర్నాడే మొదలెట్టాం. అదే రోజు సాయంత్రానికి తగ్గిపోయింది నీళ్లు. అలాగే మొత్తం ఎకరాలు చొప్పున కూడా పంట తీసుకుని వచ్చాము. ఇప్పుడే ఒక రైతు వచ్చి నాకు మానేడు ధాన్యం ఇచ్చారు. ఎన్నో ఎకరాలు సేవ్ చేయగలిగారండి మీరు, మీ వల్ల ఈరోజు ఎంత పంట వచ్చింది అనేది కూడా చెప్పడం జరిగింది. ఈ అభిమానం చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ అభిమానం కోసమైనా కానీ ఎంతైనా పని చేయాలనిపిస్తూ ఉంది. ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ నన్ను గుర్తుపెట్టుకున్నందుకు. అలాగే ఈ ఊర్లో ప్రతి ఒక్కరూ బాగుపడేట్టుగా ప్రతి ఒక్కరికి జాబ్ ఉండేటట్టుగా మొట్టమొదటిసారిగా నేను పూర్తిగా న్యాయం జరిగేటట్టుగా చూస్తానని చెప్పేసి మీకు అందరికీ మాట ఇస్తున్నాను. అలాగే అత్యధికంగా వైసీపీ నుంచి చేరికలు మొత్తం మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ డొక్కిపరులో బాగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే పని చేసే వాళ్ళ దగ్గరికి అందరూ చేరిపోతారనే దానికి తార్కాణం. పని చేసి చూపిస్తున్నాం. మా పనితనం చూసి ముందుకు రండి. ప్రజలందరూ ఎంతో అద్భుతంగా స్పందిస్తూ ఉన్నారు. ఎడ్ల బళ్ళు కాడి నుంచి అన్నీ బట్టి ఈ రోజు అసలు గ్రాండ్ వెల్కమ్ చూసి నాకే మతిపోయింది. ఈసారి మన ప్రభుత్వం తెచ్చుకోబోతున్నాం. మన కష్టాలన్నీ తీరిపోయే రోజులు త్వరలో ఉన్నాయి అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ చాలా మంది కొంతమందికి వచ్చినాయండి పట్టాకు 5,000, కొంతమందికి రాలేదండి. ఇలాంటి
పట్టా కాగితాలు కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. ఇక్కడ ఒక వ్యవస్థ అంటూ ఉంటుంది. మీరు ప్రాబ్లం ఉంటే చెప్పుకోవడానికి ఒక వ్యవస్థ క్రియేట్ చేస్తాను. వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు మాట్లాడచ్చు, లేదు ఫోన్ చేసి మీరు ఇష్యూ చెప్పచ్చు. మీ దగ్గరకు ఒక మనిషి వస్తారు, ఏంటి మ్యాటర్ అనేది కనుక్కుంటారు, ఎంతవరకు సాల్వ్ చేయమనేది కనుక్కుంటారు. లేదు మిమ్మల్ని అక్కడికి రమ్మంటారు. మీరు వెళ్ళినా కానీ మాట్లాడటానికి చెప్పడానికి మీరు అడిగిన సమస్యకి ఎప్పుడు సొల్యూషన్ వస్తుంది అనేది చెప్పడానికి కూడా ఒకళ్ళు అయితే అవైలబుల్గా ఉంటారు. దీంట్లో మీకు అందరికీ స్పష్టంగా చెప్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజున బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని డోకిపల్లి గ్రామంలో ప్రారంభించాం. బ్రహ్మాండంగా వెనిగల రాము ఊరు రాగానే బ్రహ్మనాథం పట్టారు. ప్రతి ఇంటికి వెళ్తున్నాం. అందరూ కూడా చాలా పాజిటివ్గా మాట్లాడి తప్పకుండా ఈసారి మీకు వేస్తాము, ఈ ప్రభుత్వాన్ని మార్చాలి, ఈ ప్రభుత్వం పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తెలియజేయడం జరిగింది. చాలా చాలా బ్రహ్మాండమైన స్పందన ఈరోజు నాకు కనపడుతుంది. అలాగే గతంలో కూడా ఏ విధంగా పనిచేసామో మీకు తెలుసు. ఇన్ఛార్జిగా 2014-19 కాలంలో డోకిపల్లి గ్రామానికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకుంది తెలుగుదేశం పార్టీ. ఏదో గుర్తుపెట్టుకోవాలి. ఒక రైతుకి ఇబ్బంది వస్తే పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళం. పేదవాడి ఇళ్ల స్థలాలకు కానీ ఇల్లు కట్టుకుంటా కానీ ఏ కార్యక్రమం వచ్చినా ఏమైనా ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్గా వచ్చి రెస్పాండ్ అయ్యేవాళ్ళం. దగ్గర ఈ కాలనీ అంతా ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళందరూ కూడా బ్రహ్మాండమైన లేఅవుట్ వేసి వాళ్ళకి వసతిని కల్పించి పవర్ ఇచ్చి బ్రహ్మాండంగా చేశాం. ఈ రోజున ఈ డోకిపల్లి గ్రామంలో సుమారు దగ్గర 7 కోట్లతో రోడ్లు వేసాం. ఈ దుర్మార్గుడు కొడాలి నాని 20 సంవత్సరాలు ఓటేసి గెలిచినాడు. ఏం చేశాడు ఈ 5 ఏళ్ళలో? ₹1 ఖర్చు పెట్టాడా డోకిపల్లికి? ఒక్క కుటుంబానికి పలకరించాడా? ఈ దుర్మార్గుడు ఒక్కరోజు కూడా గెలిచిన తర్వాత డోకిపల్లి గ్రామం కనపడలాడికి. ఆడు ఎప్పుడు వస్తాడు? ఎలక్షన్ టైంలో వస్తాడు. ఎవరి దగ్గరికి వస్తాడు? మెగా కృష్ణ దగ్గరికి వస్తాడు. దేనికి వస్తాడు? డబ్బుల కోసం, సందాల కోసం వస్తాడు. దానికి తప్ప ఎక్కడ కూడా గ్రామ ప్రజలు ఆనాడు పిచ్చిరెడ్డి గారితో పోరాడి ఆనాడు కాలనీ ఏర్పాటు చేసినప్పుడు కానీ, ఎందుకంటే ఆనాడు పార్టీలకు అతీతంగా పేదవాళ్ళు ఎవరుంటే అందరికీ చేయాలని చెప్పి నేను ప్రపోజల్ పెడితే దానికి ఒప్పుకున్నప్పుడే మేము అందరికీ కూడా న్యాయం చేశాం. ఆ విధంగా పనిచేసాం. వాళ్ళ పెన్షన్స్ కానీ, రేషన్ కానీ, అదేవిధంగా ఎస్సీ సప్లాన్, బీసీ సప్లాన్, దాని నిధులు తీసుకొచ్చి మనం అభివృద్ధి చేశాం. మరి 5 ఏళ్ళు సొళ్ళు కౌరులు చెప్పుకుంటూ కూర్చున్నాడు కొడాలి నాని. ఆడికి తెలిసింది అది ఒకటే. ఎందుకంటే ప్రజల్ని మోసం చేయటం, ఏదో మాయమాటలు చెప్పి సొళ్ళు కౌరులు చెప్పి కాలం గడిపేశాడు. ఇవాళ రేపు వస్తాడు, రేపు మీ ఊరు వస్తాడు ఓట్లు వేయమని. మీ దగ్గర రాడు. మెగా కృష్ణ దగ్గరికి వెళ్ళి సందాలు ఓపెన్ చేసుకుని ఎలక్షన్ ఆడతాయి. దానికి ఒక్కదానికే పనికొస్తాడు. దయచేసి ఈ గుడివాడ నియోజక ప్రజలను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. 20 సంవత్సరాలు ఓటేసి గెలిపించాం. ఆ దుర్మార్గుడిని ఇంటికి పంపాల్సిన సమయం వచ్చింది. మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. మీ భవిష్యత్తు మీ చేతిలో దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ రోజున మీకు మంచి పనిచేసే వ్యక్తులు ఓటేసి గెలిపించుకుంటే ఖచ్చితంగా మీ గ్రామాలు అభివృద్ధి పడతాయి, మీ కుటుంబాలు ఆనందంగా ఉంటాయి, యువత అంతా కూడా ఉత్సాహంగా పనిచేస్తారు. ఈరోజు యువత నిర్వీర్యం అయిపోయి ఏ కార్యక్రమం చేయకుండా జాబ్ క్యాలెండర్ ఉన్నాడు, ఏమైంది? మద్యపాన నిషేధం అన్నాడు, ఏమైంది? డిఎస్సి అన్నాడు, ఏమైంది? ఏ ఒక్కటి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు దుర్మార్గుడు. ఆడ ఒక 420, జగన్మోహన్ రెడ్డి ఒక 420. దొంగకి తెలిసి కూడా మన గుడివాడ నియోజకవర్గం రాష్ట్రంలో ప్రజలు 151 సీట్లు గెలిపించారని. మరి ఆ తప్పెవరిదో మీ ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఒక దొంగ తాళం ఇస్తే ఏమైంది? మొత్తం రాష్ట్రాన్ని దోచాడు. దయచేసి మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దుర్మార్గుడిని పంపాలి. మన పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నా. నేను ఆ విధంగా మేము పనిచేసాం. ప్రజలకి ఏ కష్టం వచ్చినా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాం. మా పనితీరు ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు. ఆడు కొడాలి నాని 20 సంవత్సరాలు ఏం పని చేశాడో వైట్ పేపర్ ఇమ్మనండి. ఇంత దుర్మార్గంగా పేద ప్రజల్ని నట్టేట ముంచేశాడు. కేవలం మా స్వార్థపరుడు. ఆడ స్వార్థం కోసం రాజకీయాలు చేశాడు తప్ప ఎక్కడ కూడా పేద ప్రజలు పనిచేసింది ఎక్కడ కనపడతలేదు. మీరు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా రేపు మళ్ళీ మంచి పరిపాలన రావాలి. మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఒక తెలుగుదేశం వల్లనే సాధ్యం అవుద్ది. ఎందుకంటే ఆనాడు
సంక్షేమం పెద్ద ఎత్తున చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం చేత వస్తుంది, వీడికేమో చేత కాదు. 10 లక్షల కోట్లు అప్పు చేశాడు, బటన్ నొక్కుడు తప్ప రెండో పని లేదు వీడికి. వాళ్ళు ఆ బటన్ నొక్కుడు కూడా ఎక్కడ బొక్కలు ఉన్నాయో ఏంటి ఎవరికి తెలియట్లేదు. ఈ దుర్మార్గుడు పరిపాలన అనేది చేత కాదు, ప్రజాస్వామ్యం లేదు, వాళ్ళు మన మాట్లాడే హక్కు మనకి లేదు. వాళ్ళకి ఎవరైనా కష్టం వచ్చి నీకు బయటకు వచ్చి మాట్లాడితే నీ మీద కేసు పెడుతున్నాడు. ఇంత దుర్మార్గంగా పరిపాలన జరుగుతుంటే రాజ్యాంగాన్ని ఆ విలువైన డోయిపర్ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని వాళ్ళ వెనుకల రాము గారు డోయిపర్ గ్రామంలో తిరుగుతూ ఉన్నారు. ఇవాళ డోయిపర్ గ్రామంలో చూస్తూ ఉన్నాం. ఈ 4.5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏంటి అనేది ఈ ఊరిలో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. దాన్నే ఇవాళ ఈ కాలనీ చూసుకున్నట్టయితే ఆ రోజున 2004-19లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ కాలనీ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఇళ్ళన్నీ కూడా పూర్తవుతూ ఉన్నాయి. ఎక్కడ ఏమీ రోడ్లు కాదు కదా, డ్రైనేజ్ కాదు కదా, ఏమీ లేనటువంటి పరిస్థితి. మొన్న వర్షాలు వచ్చినప్పుడు ఇప్పుడే రాము గారు చెప్పినట్టు మొత్తం కూడా మునిగిపోతే పట్టించుకునేవాళ్ళు లేకపోతే ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన ఇక్కడికి ప్రొక్లైన్ పంపించి ఇచ్చేయడం జరిగింది. చూస్తూ ఉన్నారు. యువతంతా కూడా ఇవాళ చాలా ఈగర్గా ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి కోసం. ముఖ్యంగా వాళ్ళంతా కూడా వాళ్ళు చదువుకున్నారు, ఉద్యోగాలు లేవు, ఏం చేయాలి అని చెప్పి నిస్పృహతో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇవాళ చెప్తా ఉన్నాం, రాబోయే రోజులు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గ్యారంటీగా ఆయన ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారితో కలిపి ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రాబోతూ ఉన్నారు. గుడివాడ నియోజకవర్గంలో మనం వెనుకల రాము గారిని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా మనం పంపించినట్టయితే ఆయన ఈ ఉద్యోగాలు ఇప్పించడంలో వీటిల్లో కూడా అన్నింటిలో సిద్ధాస్తుడు, అన్ని మెలకువలు తెలిసినటువంటి మనిషి. ఇక్కడ యువతకు అందరికీ కూడా ఆయన వచ్చినందువల్ల మంచి జరుగుద్ది, ఉద్యోగాలు వస్తాయి. రానున్న రోజుల్లో అందరూ కూడా ఆలోచించి మీ అందరూ కూడా మీ తల్లిదండ్రులు మీ పెద్దలందరికీ కూడా చెప్పి పక్కన వాళ్ళందరికీ కూడా మోటివేట్ చేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఇవాళ నియోజకవర్గంలో గుడివాడలో వెనుగల రాము గారిని గెలిచే విధంగా మనందరం కూడా ప్రయత్నించాలని, మనందరం కూడా ఆయన్ని అసెంబ్లీకి పంపాలని, దానివల్ల మనందరికీ కూడా లబ్ధి చేకూరుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. గుడివాడ పట్టణంలోని ప్రధాన రహదారుల్లో వ్యాపారులు నిర్వహించే యాజమాన్యం తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని గుడివాడ ట్రాఫిక్ ఎస్ఐ అడప గర్గారావు సూచించారు. గుడివాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో గర్గారావు మీడియాతో మాట్లాడుతూ పట్టణంలోని వ్యాపారులు మరియు వాహన చోదకులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమావళి పాటించాలని సూచించారు. ట్రాఫిక్ కు ఎటువంటి అవంతరాలు ఏర్పడకుండా ఉండేలా ఇప్పటికే తగు చర్యలు తీసుకోవడం జరిగిందని, డీఎస్పీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పై క్రమబద్ధీకరణపై ప్రత్యేక ఏర్పాటు చేస్తామని ఆయన తెలియజేశారు. నా పేరు అడప గరగారావు. నేను కాకినాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి గుడివాడ పోలీస్ స్టేషన్కి బదిలీపై వచ్చాను. ప్రస్తుతం ఈ గుడివాడలో ట్రాఫిక్ మ్యాక్సిమం అంతా మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో సక్రమంగానే జరుగుతుంది. ఆయన కూడా మా డిఎస్పీ సార్ కూడా ఈవినింగ్ 5 to 9 వరకు రోడ్డు మీదే ఉంటూ ట్రాఫిక్ మానిటరింగ్ చేస్తున్నారు అంతా. అయితే ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య మనకి ఈ రైల్వే గేట్ వద్ద ఫ్లైఓవర్ వేస్తున్నారు. ఫ్లైఓవర్ వేయటం వల్ల అక్కడ ఈవినింగ్ టైం ఎక్కువ జామ్ అవుతుంది. వెహికల్స్ విపరీతంగా రావటం, జామ్ అవ్వటం జరుగుతుంది. ప్రత్యేకంగా దాని మీద దృష్టి డిఎస్పీ గారు సూచనల మేరకు నేను పెట్టి అక్కడ కంట్రోల్ చేయడం జరుగుతుంది. అలాగే మన మార్కెట్ సెంటర్లో రోడ్డు టర్నింగ్లో కార్నర్లో డౌన్గా ఉంది బాగా. అక్కడ 2 వీలర్స్ వాళ్ళు ఈ డిఎస్పీ గారి సూచనల మేరకు నిన్న రోడ్డు కూడా అక్కడ వేయించడం జరిగింది. డిఎస్పీ గారి ఆధ్వర్యంలో రోడ్డు సొంతంగా వేయించడం జరిగింది. అది ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. అలాగే కొద్దిగా మార్కెట్లో ఈ షాపుల వాళ్ళు ఎదురుకు రావటం వల్ల ట్రాఫిక్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. అవి కూడా వెనక్కి జరిపించడం జరిగింది. వాళ్ళకి అందరికీ కూడా సూచనలు ఇచ్చాము. కొంతమందికి నోటీసులు కూడా ఇవ్వటం జరిగింది. ఈ షాపుల వాళ్ళ షాప్ ఎదురుకుండా పార్కింగ్ వదిలి షాప్ పెట్టుకోమని, కొనుక్కోవడానికి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా
ఉండేలాగా షాప్ పెట్టుకోవాలి. ఎక్స్టెన్షన్ పెట్టకుండా, షాపులోంచి బయటకు ఎక్స్టెన్షన్ లేకుండా వాళ్ళకి పార్కింగ్కి ఇస్తే పార్కింగ్ వాళ్ళు కొనుక్కునే వాళ్ళు పార్క్ చేసుకుని కొనుక్కోవడానికి వీలుంటుంది. అది ఇబ్బంది లేకుండా జరగాలి. అలాగే కార్నర్లో బస్సు కూడా మనం పక్కకి మార్కెట్ సెంటర్లో ఆర్టీసీ బస్సులు అవి ఆగటానికి కూడా ప్లేస్ నీట్గా ఖాళీ చేయించాము. సైడ్కి అవుతుంది. వచ్చిన తర్వాత అలాగే ఆంజనేయ స్వామి వినాయకుడి గుడి దగ్గర మనం నిమ్మకాయలు బళ్ళు అవి రోడ్డు మీద ఉన్నాయి. అవి కూడా డిఎస్పీ గారు చూసిన మేరకు తీయించడం జరిగింది. మనం ఎక్కడైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఇబ్బందిగా కార్నర్లో స్పీడ్గా వెళ్తున్నారో అక్కడ స్టాపర్స్ డిఎస్పీ గారు సూచనల మేరకు పెట్టించడం జరిగింది. అలాగే ప్రతి షాపు వాళ్ళు కూడా దయచేసి ట్రాఫిక్ అంతరాయం లేకుండా, పార్కింగ్కి అంతరాయం లేకుండా పార్కింగ్ వదిలి షాపులు పెట్టుకోమని సూచిస్తున్నాం. తదుపరి మా పైన అధికారుల సూచనల మేరకు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ప్రజలకు చేసిన అభివృద్ధిని చెప్పుకోలేని చంద్రబాబు 2024 ఎన్నికల్లో గెలిచేందుకు పొత్తుల కోసం ఎగబడుతున్నారని, టీడీపీతో ఎవరైతే పొత్తు పెట్టుకుంటారో వారు పూర్తిగా భూస్థాపితం అయిపోతారని వైసీపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంవి నారాయణ రెడ్డి తెలియజేశారు. ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ కు వెనుపోటు పొడిచి టీడీపీలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అనంతరం ఎన్టీఆర్ కు వెనుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారని, చంద్రబాబు నాయుడు జీవితకాలం ఎదుట వ్యక్తులకు వెన్నుపోటు పొడవటమే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్నాడని ఆయన తెలియజేశారు. ఇటువంటి నేతలను నమ్మి పొత్తులో భాగంగా వస్తున్న నేతలకు త్వరలోనే చంద్రబాబు నాయుడు కుయుక్తులు అర్థమవుతాయని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి కుడితిలో పడ్డలా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఆయన 40 సంవత్సరాల్లో కూడా వెన్నుపోటుతో ఆయన రాజకీయం ప్రారంభమై కాంగ్రెస్ పార్టీలో ఒక శాసనసభ్యుడిగా గెలిచి కాంగ్రెస్ను వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి ఆ రోజు నుంచి అబద్ధాలు, అవినీతి, వెన్నుపోటు అనేది ఆయన ఇంటి పేరుగా పెట్టుకొని వెన్నుపోట్ల కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత బీజేపీతో పొట్టు పెట్టుకున్నాడు. బీజేపీలను దెబ్బకొట్టాడు. అలాగే కమ్యూనిస్టులు పెట్టుకున్నాడు. కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకొని వాళ్ళను అడ్రస్ లేకుండా చేశాడు. అలాగే ప్రాంతీయ పార్టీ, ఒక ప్రాంతానికి పరిమితమైన టీఆర్ఎస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నాడు. చివరకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉంటే ఆ కాంగ్రెస్ పార్టీతో కూడా కొమ్మక్కయ్యాడు. అంటే ఈయన ఎవరితో పొత్తు పెట్టుకుంటే వాళ్ళు మటాష్ అయిపోయారు. ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా ఉన్నాడు. ఆయన కూడా పాపం ఎంత పొత్తు పెట్టుకొని ఆయన అడ్రస్ లేకుండా పోయాడు. కర్ణాటకలో కుమార్ గౌడ్ ఉన్నాడు. పాపం ఆయన పొత్తు పెట్టుకొని ఆయన అడ్రస్ లేకుండా పోయాడు. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ ఉన్నాడు. ఆయనతో పొత్తు పెట్టాడు. ఆయన అడ్రస్ లేకుండా పోయాడు. ఇంతమందిది అంటే అయితే దీన్ని బట్టి ఆయన ఒక ఐరన్ లేదు. ఈ రాష్ట్రం కూడా ఎంత కరువులో ఉందో మంచిని కూడా కడకలాంటి పరిస్థితి ఆయన పాలన జరిగింది. ఇవాళ రాష్ట్రం సుజలాం సుఫలాం లాగా సంవత్సరానికి 3 వర్షాలు పడుతూ 3 పంటలు పండించుకుంటూ రైతులు సుభిక్షంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బాగుంది. ప్రజలందరూ కూడా మమ్మల్ని మర్చిపోయారు. జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనామం చేయాలి, బురద చల్లాలని చెప్పేసి కొన్ని పక్షపత్రికలను, పచ్చపత్రికలను, కరపత్రికలను అడ్డం పెట్టుకొని మరి ప్రభుత్వం మీద బురదల్లే ప్రక్రియ చేస్తూ ఉన్నాడు. గెలుపు కోసం ఇంత దిగజారిపోయి ఆయనకి 80 సంవత్సరాల వయసు వస్తుంది. ఈ వయసులో ఆయనకి కుట్రలు కుతంత్రాలు అవసరమా? ప్రశాంతంగా ఉండి మనవాడితో ఆడుకోకుండా ఎన్ని అవసరమా? యువతకు అప్పచెప్పండి. ఇంకా మీరు కుట్రలు కుతంత్రాలు చేసి నిన్న వరకు ఈ అమిత్ షా మీద చెప్పులు వేయించారో ఈరోజు వెళ్ళి అమిత్ షా కాలు పెట్టుకునే పరిస్థితి. అందరినీ బదిలాడి నాతో పొత్తుకురండి అనే పరిస్థితి. పొద్దులు లేస్తే అన్ని అబద్ధాలే. జగన్మోహన్ రెడ్డి మీద సైకో అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు సైకో అయితే 150 సీట్లు ప్రజలిచ్చేవాళ్ళ? ఈ రాష్ట్రంలో మీరు తిరిగి బట్టకట్టేవాళ్ళ? మాట్లాడితే ఎక్కడ కూడా ఆ పత్రికలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి,
విషయం చంపడము, ఒక్కరోజన్నా అభివృద్ధి గురించి మాట్లాడే సందర్భాలు ఉన్నాయా? ఎంతప్పటికీ కూడా బాబాయ్ హత్య, కోడి కేసు, 1,00,000 కోట్లు, ఈ 3 అంశాలు తప్ప ప్రజా సమస్యల మీద ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా పోరాడారా? ఏ మీటింగులు అయినా మేము వస్తే అది చేస్తాం, లేకపోతే అభివృద్ధి చేస్తాం, ఇది చెప్పకుండా ఎర్ర బుక్ పెట్టుకున్నాము, బ్లాక్ బుక్ పెట్టుకున్నాము, మీ ఎవరిని తెలుస్తాము, ఇవే ప్రజలకు కావాల్సింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. మేము అక్కడే కోరుతున్నాం, మేము ఎక్కడ కూడా ఎవరిని కించిపరిచే విధంగా లేకపోతే పరికరాని మాటలు మాట్లాడడం లే, ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. మేము ఇది చేసాము, మేము ప్రతి ఇంటికి సంక్షేమం ఇచ్చాము, ఉన్న ఇన్ని కుటుంబాల్లో కూడా 90% కుటుంబాలకు ప్రతి ఇంటికి సంక్షేమం వెళ్ళ ఇల్లు లేదు. మేము ఎక్కడ పార్టీలు కూడా చూడాల. మీకు కావాలంటే మీకు ఉచితంగా నేను తీసుకెళ్ళి చూపిస్తాను. ఆ విధంగా ప్రజలకి ఇంత మేలు చేస్తూ ఉంటే కరోనా లాంటి టైంలో కూడా ఏ నాయకుడు కానీ ఏ తెలుగుదేశం పార్టీ వ్యక్తులు కానీ ప్రజలకి రాకపోతే జగన్మోహన్ రెడ్డి ఒక దేవుడి రూపంలో ఈ ప్రజల్లోకి వాలంటీర్లు పెట్టించి ఎక్కడ ప్రాణం పోకుండా వెల్ఫేర్ కూడా ఆపకుండా ప్రతి ఇంటికి ఇవాళ పెద్ద పెద్ద మేధావులే మెచ్చుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కరోనాలో ఆదుకున్నాడు, అటువంటి వ్యక్తి మనం మర్చిపోకూడదు అని చెప్పేసి ఉంటే ఒక్క మీకే జగన్మోహన్ రెడ్డి నచ్చట్లా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి హాని చేసే వ్యక్తి కాదు. రామోజీరావు గారికి హాని చేయలేడు, రాధాకృష్ణకి హాని చేయలేడు, టీ5 నాయుడు గారికి హాని చేయలేదు, ఎవరికి హాని చేయలేదు. మరి ఎందుకు మీరు ఈ విధంగా వ్యక్తిగత కక్షలు పెట్టుకుని వదిలేస్తే ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లు చూస్తే ఎంత దుర్మార్గంగా ఒక వ్యక్తి మీద బురద చల్లుతూ ఉన్నారంటే చివరికి మీ పేపర్లో కూడా వేసుకునే పరిస్థితి లేదు. ఇంటింటికి తిరిగి ఉచితంగా వేస్తూ ఉన్నారు. ఇంటి ముందు గుమ్మం ముందు వేస్తే ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్లు ఉన్నాయి. అంత కర్మ మీకు ఎందుకు వచ్చింది? మీరు ఎక్కడో తెలంగాణలో ఉంటారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మీకెందుకు? మీరు చంద్రబాబు ప్రమోట్ చేయాలనుకున్నారు. చంద్రబాబు నాయుడు చేసి అభివృద్ధి చేసి ఉంటే ఇదిగోండి ప్రాజెక్టులు కట్టాడు, ఇన్ని వేల ఎకరాలకు మాగానికి సాగునీరు ఇచ్చాడు, తాగునీరు ఇచ్చారని చెప్పండి. ఇది ఇన్ని ఇండస్ట్రీలు చేస్తే ఇన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చాడు, ఇన్ని మందికి ఉద్యోగం ఇచ్చాడని చెప్పండి. చెప్పుకోవడానికి చరిత్రలో ఏమీ చంద్రబాబు నాయుడు లేదు. మీరు ఎంత జాకీలు పెట్టినా కూడా, ఎన్ని అబద్ధాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని చూసినా కూడా ప్రజలు వివేకవంతులు, ప్రజలు చాలా విజ్ఞతవంతులు. కాబట్టి ఇవన్నీ ఆలోచించి మీరు ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. మీరు పెద్దలు రామోజీరావు గారు పొద్దులేస్తే మీరు రాసే అబద్ధాలు ఏంటి? విశాఖపట్నం రుచికొండ వేశారు. మీరు ఎక్కడ కట్టారు ఫిలిం సిటీ? 4,000 ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో రామోజీ ఫిలిం సిటీ గ్రామాలు ఆక్రమించుకొని గ్రామాల ప్రజలు భయభ్రాంతులు చేసి వాళ్ళని అక్కడి నుంచి తరిమేసి ఇవాళ కూడా ఉద్యమం చేస్తూ ఉన్నారు. వాళ్ళు 4,000 ఎకరాలు మీరు కొండల్లో కట్టుకొని ఆకాశంలో కట్టారా? ఏ రోజు మేము వ్యతిరేకించలేదే, అభివృద్ధి పరంగా చూసాం. కొండలు నరికి చెట్లు నరికారు అన్నారు. కొండలు నరకకుండా చెట్లు నరకకుండా రోడ్లు ఏ విధంగా వేస్తారు? మీరే రోడ్లు వేయలేదని చెప్పేసి ఇంత దుర్మార్గం. కనీసం మీ వయసు కన్నా విజ్ఞత ఉండాలి కదా. ప్రతిదీ వ్యతిరేకమా? ఏదైనా ఇబ్బందులు లేకపోతే ప్రజల సమస్యల మీద ఉంటే రాయండి. ఇదేంటి? డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం, 6,000 మందికి ఇచ్చింది. 6,000 మంది జంబో జెట్టు డిఎస్సి ఇచ్చాలంటే 10,000 మంది ఇవ్వాలంట. అంటే విడతల వారీగా లో బడ్జెట్ రాష్ట్రంలో 6,000 మంది ఉద్యోగాలు టీచర్ ఉపాధ్యాయులకు ఇస్తూ ఉంటే ఇంకా దాని మీద కామెంట్. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ఎందుకు ఇవ్వాలి ఉద్యోగాలు? ఇవాళ మేము ఛాలెంజ్ చెబుతున్నాం, 6 లక్షల మందికి ఈ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. కావాలంటే ప్రావిడెంట్ ఫండ్ చూసుకోండి. ఏ విధంగా ఇన్కమ్ కేటాయిస్తున్న ప్రావిడెంట్ ఫండ్ ప్రతి ఒక్కరు ప్రైవేట్ ఎంప్లాయీ కానివ్వండి, ప్రభుత్వ ఎంప్లాయీ కానివ్వండి, పిఎఫ్ కట్టింగ్ అయితే అది ఉద్యోగ కింద పరిగణించాల్సిన పరిస్థితి ఉంది. ఓన్లీ ఒక వైద్య శాఖలోనే 56,000 ఉద్యోగాలు ఇచ్చాడు. కనపడలేదా? సచివాలయాల్లో 1,60,000 ఉద్యోగాలు ఇచ్చాడు. 2.5 లక్షలు వాలంటీర్లకు ఇచ్చాం. వాలంటీర్ మీ ఉద్యోగం చెప్పట్లే, వాలంటీర్ల బాధ్యత ఒక సేవా దృక్పథంతో. గుడివాడ ట్రాఫిక్ ఎస్ఐగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అడప గరగారావును గుడివాడ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు అంగడాల సతీష్ మరియు ఆటో కార్మికులు మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. అనంతరం అంగడాల సతీష్ మీడియాతో మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐను మర్యాదపూర్వకంగా కలవటమే కాకుండా
తమ సమస్యలను సైతం విన్నవించుకోవడం జరిగిందని, సమస్యలను ఆలకించిన ఎస్ఏ డీఎస్పీతో మాట్లాడి తమ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆయన తెలియజేశారు. ఈ రోజున ది గుడివాడ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మా నాయకులు, మా ఆటో వర్కర్స్ యూనియన్ తరఫున కొత్తగా గుడివాడ పట్టణానికి ట్రాఫిక్ ఎస్ఐగా వచ్చిన అడపా గరగర్రావు గారు ఆయన్ని సత్కరించడం జరిగింది. ఈ రోజున గతంలో చేసిన వారందరూ కూడా మాకు సహకరించి, వాళ్ళకి మేము సహకరించి అన్ని విషయాల్లో కూడా ముందుకెళ్ళాం. అట్లాగే మా ఆటో వర్కర్స్ యొక్క విషయాలు కొన్ని ఆయనకి తెలియజేయడం జరిగింది. ఆయన రావులపాలెం ప్రాపరు, కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చారు. వచ్చి 3 days అవుతుంది. గతంలో చేసిన ఎస్ఐలు కానీ అందరూ కూడా మాతో సహకరించి ఉన్నారు. అట్లాగే ముందు కూడా ఆయనతో మేము అన్ని విషయాలు కూడా చర్చించి మా వైపు నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి నుంచి సలహాలు సూచనలు తీసుకుని మేమందరం కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఉమ్మడి కృష్ణా జిల్లా బాడీ బిల్డింగ్ పోటీలో గుడివాడ పిట్ జోన్ జిమ్ నుంచి పోటీలకు వెళ్లిన దిలీప్ 65 మరియు 70 kg విభాగంలో ప్రథమ స్థానంలో అవార్డు గెలుపొందటం ఎంతో గర్వంగా ఉందని, జాతీయ స్థాయిలో సైతం దిలీప్ 10వ స్థానంలో మెడల్ సాధించడం గుడివాడకే గర్వకారణమని డాక్టర్ మాగంటి శ్రీనివాసరావు కొనియాడారు. ప్రథమ బహుమతి గెలుపొందిన దిలీప్ కు ఈ రోజు ఉదయం ఫిట్ జోన్ జిమ్ నందు తోటి జిమ్ సభ్యులు మరియు జిమ్ కోచ్ మహమ్మద్ సయ్యద్ అభినందనలు తెలియజేశారు. అనంతరం వైద్యులు మాగంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ శారీరక దృఢత్వంపై యువత అవగాహన పెంపొందించుకోవటం వలన అనేక రోగాల నుండి విముక్తి కలిగిన వారం అవుతామని, ప్రతి ఒక్కరూ శారీరక దృఢత్వంపై అవగాహన కలిగి ఉండాలని కోరారు. దిలీప్ జాతీయ స్థాయిలో కూడా మరిన్ని బహుమతులు గెలుపొంది గుడివాడకు గర్వకారణంగా నిలవాలని, దిలీప్ లాంటి వ్యక్తులు ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మల్రెడ్డి రవి, వైసీపీ నాయకులు గంటా సురేష్ తదితరులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. ఇవాళ మా ఫిట్ జోన్ జిమ్ సభ్యుడు మిస్టర్ దిలీప్ జేఎన్టీయూ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ సాధించి మళ్ళీ జాతీయ పోటీలకి కూడా పాల్గొని దాంట్లో 10వ ప్లేస్ వచ్చింది. తర్వాత ఇప్పుడు మొన్న జరిగిన ఉమ్మడి కృష్ణా జిల్లా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో 65-70 kgs విభాగంలో ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ మెడల్ సంపాదించి మన గుడివాడకి అట్లాగే మన ఫిట్ జోన్ జిమ్కి గర్వకారణం అయ్యారు. సో వీరు మరిన్న మెడల్స్ సాధించి మరిన్న జాతీయ పోటీల్లో పాల్గొని ఇంకా కొన్ని మెడల్స్ తెచ్చుకుని మన గుడివాడకి ఫిట్ జోన్ జిమ్కి మంచి పేరు తేవాలని ఆకాంక్షిస్తున్నాను. అలాగే ఈ బాడీ బిల్డింగ్ అనేది దేహదారుడితో పాటు మానసిక పరిపక్వతకి మరియు హెల్త్కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యువత అందరూ ఫోన్స్ వీటికి అడిక్ట్ అయి ఉన్నారు. సో జిమ్ కూడా ఒక వ్యసనమే. ఫోన్ ఒక వ్యసనం అయితే ఆ వ్యసనం మంచి వ్యసనం కింద మారి జిమ్లో కూడా మనం కష్టపడి చేస్తే బాడీతో పాటు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. చక్కగా మంచి డ్రెస్సింగ్తో పాటు మంచి ఉద్యోగ కల్పన కూడా దానికి ఉపయోగపడుతుంది. సో యువత అంతా ఈ విధంగా ఆలోచించి ముందుకెళ్లాలని నా సూచన. ఉమ్మడి కృష్ణా జిల్లా బాడీ బిల్డింగ్ పోటీల్లో 65-70 kgs కేటగిరీలో ప్రథమ బహుమతి సాధించిన మిస్టర్ దిలీప్కి అభినందనలు తెలియజేస్తూ, అంతకు మించి తను ఈ స్థాయికి రావడానికి గల కారకుడైన మా ఫిట్ జోన్ వ్యవస్థాపకులు షైదా మాస్టర్ గారిని మరొకసారి అభినందిస్తూ, దానికి కారణం ఏంటంటే అతను దిలీప్ ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి నాకు ఇలా జిమ్ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పి మాస్టర్ గారితో మాట్లాడడం, ఆయన కూడా అనేక రకాల ఆర్థికంగా కానీ లేదా తనకు ట్రైనింగ్ ఇప్పించే విషయంలో కానీ నేనున్నా అని చెప్పి అతనికి భరోసా ఇచ్చి అతను ఈ స్థాయికి రావడానికి గల కారకుడైన మన షైదా మాస్టర్ గారికి ముఖ్యంగా అభినందిస్తూ, ఇలా చాలామందిని కూడా ఆయన తీర్చిదిద్దడం జరిగింది గతంలో కూడా. అలాగే దిలీప్ రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధిస్తూ ఈ జిమ్కి, ఈ గుడివాడ పట్టణానికి, తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి కీర్తి ప్రతిష్టలు సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంతటి వాణి చేసిన షైదా మాస్టర్ గారు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈకేఆర్విఎన్బిలోనే చదువుకుంటూ ఆ కాలేజ్ అయిపోగానే వచ్చి ఇక్కడ జిమ్ చేస్తూ ఇటువంటి మెడల్ సాధించినటువంటి ఈ అబ్బాయి చాలామందికి ఆదర్శం. తర్వాత ఈ ఫిట్నెస్లో కొన్ని ప్రైజెస్ గోల్డ్ మెడల్ కొట్టడం వలన జేఎన్టీయూలో ఫర్దర్ ఎడ్యుకేషన్ కూడా ఈయన సెలెక్ట్ అవ్వడం అనేది అభినందించదగినటువంటి విషయం. చాలామందికి ఇది స్ఫూర్తి కావాలని స్టూడెంట్స్కి నేను కోరుకుంటున్నాను. ఎక్సర్సైజ్ అనేది చేయడం వల్ల మనలో ఒక డిసిప్లైన్ వస్తుంది.
ఆ డిసిప్లైన్ వల్ల మన ప్రొఫెషన్ కానీ ఇంకా ఫ్యామిలీ కానీ అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయని. సో కాబట్టి ఏంటంటే అందరూ కూడా ఎక్సర్సైజ్ అనేది ఒక పార్ట్ చేసుకోవడం వల్ల లైఫ్లో ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతారని తెలియజేస్తూ మరొక్కసారి ఈ కోచ్ సైదా మాస్టర్ని తర్వాత దిలీప్ని మనసారా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టర్ దిలీప్కి కంగ్రాచులేషన్స్ మా సైడ్ నుంచి, ఫిట్ జోన్ తరపు నుంచి. ఫిట్ జోన్లో ఏంటంటే మెయిన్ అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో నాట్ ఓన్లీ బాయ్స్ గర్ల్స్ అని ఏమి సపరేషన్ లేదనమాట. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఫిట్ జోన్ అనేది ఏంటంటే బాడీకి తగ్గట్టే కాకుండా హెల్త్కి మెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మెయిన్ ఏంటంటే మనం మార్నింగ్ లేవగానే మొబైల్ అనేది పట్టుకుంటున్నారనమాట. సో ఇది కాకోకుండా మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్నెస్ అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్. అలానే డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీంట్లో ఏంటంటే ఆ అబ్బాయిలు అమ్మాయిలు అనేది ఇప్పుడు వేరియేషన్ అనేది లేదనమాట, ఈక్వల్గానే ఉన్నారు. సో సైదా మాస్టర్కి మా సైడ్ నుంచి, ఎందుకంటే మేము ఇంత సపోర్ట్గా చేస్తున్నామంటే మెయిన్ కారణం సైదా మాస్టరు. ఎందుకంటే అబ్బాయిలు చేస్తున్నారు మేము చేయలేకపోతున్నాము అని అలా లేకుండా మీరు కూడా చేయగలరు అని చెప్పి మాకు సపోర్ట్ చేస్తారు ఎవ్రీ టైము. సో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా వామపక్షాలు మరియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16వ తేదీ నిర్వహించే బంద్ను జయప్రదం చేయాలని వామపక్ష పార్టీల నాయకులు ఆర్సీపీ రెడ్డి, గుడిపాటి ప్రకాష్ బాబు విజ్ఞప్తి చేశారు. బంద్కు సంబంధించిన కరపత్రాలను గుడివాడ సిఐటియు కార్యాలయంలో ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆర్సీపీ రెడ్డి ఆవిష్కరించారు. కార్మికులకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న విధానాలకు చెందిన కార్మికులు స్వచ్ఛందంగా 16వ తేదీన కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేస్తున్న బంద్ను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సంఘ నాయకులు మురళీకృష్ణారెడ్డి మరియు కార్మిక సంఘాల నాయకులు కొండ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ మతోన్న విధానాలని ప్రతిఘటించండి, అట్లాగే మోడీ వైఫల్యాల మీద కూడా దేశవ్యాప్తంగా షార్ట్ షీటు ప్రకటించాలనేటట్టు కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది. అది ఫిబ్రవరి 16వ తారీఖున. ఇప్పుడు రైతాంగం దేశవ్యాప్తంగా నడిపే ఉద్యమం కంటిన్యూషన్లోనే ఈ ఫిబ్రవరి 16ను కూడా దేశవ్యాప్తంగా గ్రామీణ బంధు అట్లాగే పారిశ్రామిక బంధు. మోడీ ఈ 5 సంవత్సరాలు ఆయన రెండోసారి అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కార్మిక వ్యతిరేక రైతాంగ వ్యతిరేక విధానాలు అమలు చేస్తూనే వాటిలో ముందుకెళ్తా ఉన్నాడు. ఆ సందర్భంలో వాటిని ప్రతిఘటిస్తూనే కార్మిక వర్గం రైతాంగంతో కూడా కలుపుకుని దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తూ ఉంది. రేపు అయితే 13వ తారీఖు అయితే చలో ఢిల్లీకి పంజాబ్ హర్యానా రాష్ట్రాల వాళ్ళ పిలుపు కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి దానికి నిరసనగా మొత్తం దేశవ్యాప్తంగా ఈ నెల 16వ తారీఖున నిరసన కార్యక్రమాలు చేయాలని మొత్తం కేంద్ర కార్మిక సంఘాలు 7 కేంద్ర కార్మిక సంఘాలు 500 రైతు సంఘాలు కలిపి ఈ మోడీ విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అట్లాగే మోడీని గద్దె దించాలి అనేది కూడా రైతాంగంగా కార్మిక వర్గంగా పిలుపు ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా గుడివాడ పట్టణంలో కూడా 16వ తారీఖున నిరసన కార్యక్రమం చేయాలనేది ఇప్పటికే నిర్ణయించారు. కాబట్టి మిగిలిన కార్మిక సంఘాలతో కూడా మాట్లాడి 16వ తారీఖున గుడివాడ పట్టణంలో నిరసన కార్యక్రమం చేయటం జరుగుతుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులపై అనేక భారాలు మోపుతూ అలాగే రైతుల మీద కానీ కార్మికుల మీద కానీ అనేక ఇబ్బందులు పెట్టి గురి చేస్తున్నారు. దానికి నిరసనగా ఫిబ్రవరి 16వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మికుల ఆందోళన అలాగే గ్రామీణ భారత బంధుకు కిసాన్ మోర్చా సంయుక్త సమితి మరియు ట్రేడ్ యూనియన్లు కార్మిక సంఘాలు అన్నీ కలిపి 16వ తారీఖున బంధుకు పిలుపునిచ్చారు. అందులో అందరూ భాగస్వాములై కేంద్రంలో బీజేపీ చేస్తున్న అరాచకాలకి అందరూ ప్రజలకు తెలియజేయాలి. అలాగే మరి ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 4 నల్ల చట్టాలను తీసుకొచ్చారు. అలాగే విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్ల కాడ ఉపసంహరించుకోవాలని ఆందోళన చేస్తున్నారు.
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనం 21,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కావున రేపు 16వ తారీఖున జరగబోయే కార్మికుల ఆందోళన మరియు గ్రామీణ బంద్ను జయప్రదం చేయవలసిందిగా కోరమైనది. 16వ తారీఖున పట్టణాల్లో ఉద్యోగ కార్మికుల సమ్మె జరుగుతుంది. అదే సందర్భంలో అదే రోజున గ్రామాల్లో బంద్ అనేది పైనుంచి ఆల్ ఇండియా కమిటీలు పిలిపివ్వటం అనేది జరిగింది. ఈ సందర్భంలో వ్యవసాయం నిలవాలని, రైతు గెలవాలని, పరిశ్రమలు నిలవాలని, కార్మికులు గెలవాలని, మోడీ నాయకత్వం ఓడాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. కనుక ఈ గుడివాడ పట్టణంలో కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణులు, పట్టణంలో ఉన్నటువంటి ఉద్యోగ కార్మికులు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పెద్ద ఎత్తున మన మోడీ ప్రభుత్వానికి మన నిరసనని తెలియచేయాలని చెప్పేసి కోరుతున్నాం. కేంద్ర బీజేపీ విధానాలను నిరసిస్తూ 16వ తారీఖున నిరసన కార్యక్రమాలు చేయమని కేంద్ర సంఘాలుగా పిలిపివ్వడం జరిగింది. దానికి సంబంధించి కార్మికులు, కర్షకులు అందరూ కలిసి 16వ తారీఖున సమ్మెని జయప్రదం చేయవలసిందిగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుట్లవల్లేరు మండలం డొక్కిపరు గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పర్యటించిన వెనగండ్ల రాము, గ్రామంలోకి విచ్చేసిన టీడీపీ నేతలకు పూల వర్షంతో ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు. గుడివాడ పట్టణంలో ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపిన నూతన ట్రాఫిక్ ఎస్ఐ గరగారావు, రోడ్లపైన వ్యాపారం చేసుకునే వారికి, షాపింగ్ మాల్స్ యజమానులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటూ వెల్లడి. చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్న పార్టీలు రాజకీయంగా భూస్థాపితం అయిపోతాయన్న ఎంవి నారాయణ రెడ్డి, పొత్తులు లేకుండా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదంటూ ఎద్దేవా. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.